హాయ్ ఫ్రెండ్స్, మీరు మెట్రో స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది కదా, దాన్ని అందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా. మరి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఎంట్రన్స్ టికెట్ లేకుండా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు? దీనికి సంబంధించి నేను అంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. అసలు ఈ దేశంలో రైల్వే స్టేషన్లు అన్నీ పబ్లిక్కి ఓపెన్గా ఎందుకు ఉంటాయి? అసలు ఎందుకు రైల్వే స్టేషన్లో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోరు? మనం మెట్రో లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనల్ని పూర్తిగా స్కాన్ చేస్తేనే కానీ ఎంట్రన్స్లోకి కూడా రానివ్వరు. కానీ ఇలాంటిది రైల్వే స్టేషన్స్లో ఎక్కడ కనిపించదు. ఎవరైనా లోపలికి రావచ్చు, అన్ని ప్లాట్ఫామ్లు తిరిగేయచ్చు, ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు. ఎయిర్పోర్ట్ల విషయంలో అయితే అక్కడకు ఎంటర్ అవ్వాలంటే సర్టెన్ ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ 4-5 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఐడిని వెరిఫై చేసిన తర్వాతే లోపలికి అలౌ చేస్తారు. అది కూడా ఫస్ట్ స్టేజ్లోకి మాత్రమే వెళ్ళగలుగుతాం. విజిటర్స్ ఎవరైనా అక్కడి వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఆ తర్వాత స్టేజ్ అయిన లగేజ్ చెక్కింగ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే అది కేవలం ప్యాసింజర్లు మాత్రమే వెళతారు. ఒకవేళ అక్కడి వరకు కాస్త ఎవరైనా వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ కంపల్సరీ. ఇక ఆ తర్వాత స్టేజ్లోకి వెళ్ళాలంటే ఓన్లీ ప్యాసింజర్లకు మాత్రమే అలా ఉంటుంది. ట్రైన్ల కోసం ఎదురు చూసినట్లే విమానాల కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూడాలి. ఇంకా ట్రైన్ల కోసం కంటే విమానాల కోసమే ఎక్కువసేపు వెయిట్ చేయాలి. మరి ఎంతసేపు అక్కడ ఉన్నప్పుడు అది ప్యాసింజరా లేదా విజిటరా అన్న క్లారిటీ ఎయిర్పోర్ట్ సిబ్బందికి క్లారిటీగా తెలుసుంటుంది. కానీ రైల్వే స్టేషన్లో అలా ఉండదు. ఎటువంటి ప్రాసెస్ ఉండదు. ఉన్నా ఎవరూ సరిగా పట్టించుకోరు, ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్గా ఉండదు కాబట్టి. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండదో చూద్దాం. ఛాలెంజెస్. అవును, రైల్వే డిపార్ట్మెంట్కు సిస్టమేటిక్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు లక్షలు కాదు కోట్లలో రైల్వే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దీంతో ప్రతి ట్రైన్లో వేల మందిని చెక్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ ట్రైన్లో ఎక్కిన వాళ్ళని ఖచ్చితంగా చెక్ చేస్తారు. కానీ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళని మాత్రం ఎవ్వరూ చెక్ చేయరు. ఎందుకంటే కొన్ని వేల మంది స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే చాలా చోట్ల చాలామంది టికెట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా స్టేషన్లలో ఎంట్రన్స్లు పెద్దగా ఉండవు. అక్కడ స్టాఫ్ కూడా ఎవ్వరూ ఉండరు. దీనివల్ల వాళ్ళు ఆ ట్రైన్ నుంచి దిగినా ఎక్కినా ఎవరూ అంతగా పట్టించుకోరు. మరి ఈ రైల్వే స్టేషన్లో తనిఖీలు జరగాలంటే అక్కడ చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ రైల్వే డిపార్ట్మెంట్లో అంత స్టాఫ్ లేరు, పైసలు లేవు. ఎందుకంటే సిబ్బందితో పాటు సిస్టమ్ని కూడా డెవలప్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. శాలరీలు, పెన్షన్లు ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలకి భారం. దీన్ని భరించే ఓపిక లేక ఆ డిపార్ట్మెంట్స్ పరిధికి మించి ఉండవు. ఇక మెట్రో స్టేషన్ల విషయానికి వస్తే అక్కడ 4-5 మిషన్లు ఉంటాయి. అవే అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటాయి. దీనివల్ల మెట్రోల్లో ఎంతమంది వెళితే అన్ని టికెట్లే తెగుతూ ఉంటాయి. కానీ రైల్వే డిపార్ట్మెంట్లో అలా కాదు. ఇది విశాలమైంది. అందుకే ఎక్కువ మంది రైల్వే డిపార్ట్మెంట్నే ఎంచుకుంటారు. ఇక రెండో రీజన్ మేనేజ్మెంట్. అవును, జనరల్గా మనం మెట్రో స్టేషన్లు చూస్తే ఎంట్రన్స్ ఎగ్జిట్కు ఒక ఫిక్స్డ్ వే ఉంటుంది. దాని ద్వారా వెళ్ళాలి, దాని ద్వారానే రావాలి. అవును కదా. మరి రైల్వే స్టేషన్లో ఎన్నేసి దారులు రావడానికి పోవడానికి ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం జరుగుతుందంటే ఒక సిస్టమ్ అంటూ లేకుండా పోతుంది. దీంతో ప్రజలు తమకు అనువుగా ఉన్న చోటు నుంచి బయటకు వెళ్ళడం, లోపలికి రావడం చేస్తూ ఉంటారు. దీన్ని సవరించడం అంటే అంత ఈజీ పని కాదు. చాలా సిబ్బంది దీనికి కావాలి. చాలా ఖర్చు కూడా అవుతుంది. ఎక్కడికక్కడ ఉన్న దారులన్నీ క్లోజ్ చేయాలి, అంటే ఒకే దారిని ఫిక్స్ చేయాలి. అలాంటప్పుడు స్టేషన్ మొత్తం రద్దీగా మారిపోయి గందరగోళం ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి రైల్వే డిపార్ట్మెంట్ కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కనుక దానిని ఎవ్వరూ ముట్టుకోరు, అంతగా పట్టించుకోరు. అందుకే ఇప్పటికీ ఎలా పడితే అలా రైళ్లను ఎక్కేస్తూ ఉంటారు జనం. ఒక పద్ధతిలో వెళ్ళడానికి, అది కూడా బాగా ఓపికతో నిలబడి ఆగి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అందుకే మెట్రో స్టేషన్స్, ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే రైల్వే స్టేషన్లోకి వచ్చే జనం కంటే తక్కువ ఉంటారు. అలాగే దూరాలు వెళ్ళాలంటే మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ప్రయాణికులు రైల్వేని మాత్రమే ఎంచుకుంటారు. ఇవన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ సెట్ చేయనివ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా రీసెంట్గా నేను చూసిన ఒక ఎక్స్పీరియన్స్ను మీతో పంచుకుంటాను. అదేంటంటే, మా బంధువులు వస్తున్నారని ఇటీవల నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నేను జనరల్గా ఎప్పుడూ అలా వెళ్ళలేదు. కానీ వాళ్లకు మా ఊరు అసలు తెలియదు కాబట్టి నేను తీసుకుని రావాల్సి వచ్చింది స్టేషన్కి వెళ్ళి. అప్పుడు వాళ్ళు ట్రైన్ ఆగినా లోపలే కూర్చుని ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చాను. నాలాగే చాలామంది ఆ రోజు ట్రైన్ లోపలికి వెళ్ళి వాళ్ళ బంధువులను, మిత్రులను రిసీవ్ చేసుకున్నారు. ఆ సమయంలో మా దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ లేకపోయినా మమ్మల్ని ఎవరూ అబ్జర్వ్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇది మన ఇండియన్ రైల్వే సిస్టమ్. అంటే అబ్జెక్ట్ చేయకపోవడం అని కాదు. రైల్వే స్టేషన్ అంటే అదేదో మనదే అన్నట్టుగా మనం వెళ్ళిపోతాం. అలాగే అధికారులు కూడా ఫ్రీగానే వదిలేస్తారు. మరి ఇలా అందరూ తమ వారిని రైలెక్కించడానికి, అలాగే తీసుకురావడానికి స్టేషన్లకు వెళుతూ ఉంటే ఎంతమంది రైల్వే స్టేషన్లో పెరుగుతారు? వారి వల్ల స్టేషన్లు రద్దీగా అయ్యి కంట్రోల్ తప్పొచ్చు. కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇక టికెట్ విషయానికి వస్తే టీసీ వస్తాడు, చెక్ చేస్తాడు తప్ప వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. ఇలా టికెట్ లేకుండా ఎంతమంది డైలీ ప్రయాణిస్తున్నారో లెక్కే లేదు.
ఇది మన ఇండియన్ రైల్వే సిస్టమ్. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నా కూడా వారి దగ్గర ఫైన్ కట్టించుకుని టికెట్ ఇస్తారు. ఇది కూడా ప్రయాణికులకు ఎటువంటి సీరియస్ని కలిగించలేకపోతుంది. అసలు పండగలప్పుడు చూడండి, రైల్వే స్టేషన్లో ఎంతమంది నేలపైనే, వాష్రూమ్స్ దగ్గర, అలాగే కారిడార్లో కూర్చుని ఉంటారు. కానీ వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే అంతమందిని కంట్రోల్ చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.